ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్పీ మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పచ్చిశనగపప్పుని 4-5 గంటల ముందుగా నానబెట్టుకున్నాను. సో ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం ఏం చేయాలంటే కొంచెం పప్పుని మనం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో ఇలా నేను కొంచెం పప్పుని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. సో మిగతా పప్పు ఉంటుంది కదా, అదంతా కూడా మనం డ్రైన్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూసుకుందాం. సో నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి మిగిలిన పప్పునంతా కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 8 తీసుకున్నాను, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈజీగా మనకి గ్రైండ్ అయిపోతాయి. సో గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిగతా మనం తీసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వాటర్ ఇందులో వేసుకోవసరం లేదండి. గ్రైండ్ చేసుకున్నప్పుడు కచ్చబచ్చ మనం చేసుకుంటే సరిపోతుంది. అందులోకి నేను ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను. ఈ బియ్యపిండి అనేది ఏంటంటే వడలకి క్రిస్పీనెస్ అనేది యాడ్ చేస్తుందన్నమాట. సో ఇందులోకి కొంచెం కారం నేను వేసుకున్నాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనలే. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకు కొత్తిమీర అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఇస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. మనం క్రిస్పీగా వడలు తింటున్నప్పుడు ఈ కరివేపాకు కూడా వేగి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూకుల్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇందులోకి మనం మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ స్టార్ మసాలా కన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకున్నానండి. సో ఇది కూడా మంచి టేస్ట్నే ఇస్తుంది. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండల బాల్స్లా చేసుకుని కట్లెట్ షేప్లో మనం ఒత్తుకొని ఆయిల్లో చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలా వేసుకుందాం. సో మిగతా మిశ్రమాన్ని కూడా బాల్స్లో చుట్టుకుని కట్లెట్ షేప్లో చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ నేను ఈజీగా టర్న్ అవుతుందని ఫోర్క్ యూజ్ చేశాను. సో ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో ఇది చూడండి, దీనికి డిఫరెన్స్. ఇది సరిగా అయితే వేగలేదు ఇంకా. సో ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలా బ్రౌనిష్గా మంచి కలర్లోకి వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల మనకి కరెక్ట్గా క్రిస్పీగా వేగుతాయి. అదే హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి అండ్ లోపల కూడా ఉడకదు. సో మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూసారుగా ఎలా వేగాయి. అయితే చాలా బాగా వచ్చాయండి. అండ్ నెక్స్ట్ రౌండ్ కూడా మీరు వేసుకోండి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.